వెల్కమ్ టు 19 నేను బ్రహ్మనాయుడు. పోలవరానికి ప్రాణం పోశారు. పోలవరం ఆంధ్రుల కళ. పోలవరం పూర్తయితే కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎన్నో దశాబ్దాలుగా నిర్మాణం సాగుతున్న పోలవరం ప్రాజెక్టు. పోలవరం ఏపీకి జీవనాడైన కీలక ప్రాజెక్టు. ఏళ్లుగా ఆలస్యాలు, గందరగోళాలతో నిలిచిపోయిన పనులు. చంద్రబాబు ఆకస్మిక సందర్శనతో ప్రాజెక్టుకు ఊపిరి. డయాఫ్రమ్ వాల్ పనులకు గ్రీన్ సిగ్నల్. ఫైలకే పరిమితమైన పోలవరం మళ్ళీ నిర్మాణ దశలోకి వచ్చింది. డ్రోన్ షాట్స్తో పనుల పురోగతి పరిశీలన, ఇంజనీర్లతో ఆన్ స్పాట్ సమీక్షలు, పనులకు స్పష్టమైన టైంలైన్ ఫిక్స్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం రాజకీయ ప్రాజెక్టు కాదు, రాష్ట్ర జీవనాడన్న చంద్రబాబు. గత పాలనలో డిజైన్ మార్పులు, ఆలస్యాలు, నిధుల గందరగోళమే పోలవరం ఆలస్యానికి ఒక బలమైన కారణం. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. పూర్తి ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పోలవరాన్ని పరుగులు తీపిస్తుంది. ఇప్పుడు స్పష్టమైన రోడ్ మ్యాప్, బాధ్యతల ఖరారు, పనుల పర్యవేక్షణ నేరుగా సీఎంఓ నుంచే ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు. ఈ పోలవరం నిర్మాణం 2029 ఎన్నికల నాటికి పూర్తి చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని కూటమి ప్రభుత్వం బలంగా కంకణం కట్టుకుంది. అందుకే ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. లోకేష్ యాక్టివ్ రోల్, మంత్రులు అధికారుల సమన్వయం, కేంద్రంతో నిరంతర ఫాలోఅప్కు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్రకు పెద్ద మొత్తంలో సాగునీరు, రాయలసీమకు నీటి భద్రతపై ఒక ఆశ, రాష్ట్రానికి దీర్ఘకాలిక పరిష్కారం. చంద్రబాబు అంటే ప్రాజెక్టులు, టైం లైన్, ఎగ్జిక్యూషన్, మాటల కన్నా పనులే ఎక్కువగా కనిపిస్తున్న దృశ్యం. పోలవరం నిర్మాణం మళ్ళీ ముందుకు కదలటంతో ఏపీ కూడా ముందుకు కదులుతుంది. పోలవరం ఆంధ్రుల కళ, ఆశ. పోలవరం పూర్తయితే కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని. రైతే రాజైతేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం ముందుకెళ్తే దేశం ముందుకెళ్తుంది. అందుకే పోలవరానికి కూటమి ప్రభుత్వం ప్రాణం పోసింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణానికి తనదైనటువంటి బాధ్యత వహిస్తుంది.